అన్నిట్ల దందలు చేస్తారా మీరుగా? స్కూల్ పిల్లల షూస్ కొంటే దంద చేస్తావు, పుస్తకాలు కొంటే దంద చేస్తావు, యూనిఫామ్ కొంటే దంద చేస్తావు, ప్రభుత్వ భూములమ్మితే దంద చేస్తావు, ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టేట ప్రయత్నం చేస్తావు, హెచ్ఎండిఏ ద్వారా దందలు చేస్తావు. ఆఖరికి ప్రజల ఆస్తి అయినటువంటి ఒక కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి ఒక మెట్రో రైల్ ప్రాజెక్టులో కూడా నువ్వు దందలు చేసినావు. ఈ దందల పైన విచారణ జరగాల మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మెట్రో రైల్ కొనుగోలు వ్యవహారం పెద్ద కుంభకోణం. ఇది 30,000 కోట్ల ఆస్తి ఎల్ఎన్టీ ఆన్ వాట్ బేసిస్ ఇస్ దట్ ఇట్ హస్ రిలింక్విష్డ్ అండ్ దెన్ హ్యాండెడ్ ఓవర్ టు రేవంత్ రెడ్డి. దీనిపైన విచారణ జరగాల. ఎన్ని కోట్ల రూపాయల అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ప్రజలకు తెలవాలా. ఇవాళ ఇంత పెద్ద మాల్స్, ఇంత పెద్ద స్టేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వమే మేనేజ్ చేస్తున్నదని చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆయన బినామీలకు కట్టబెట్టేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అని చెప్పని ప్రచారం జరుగుతున్న దరిమిల ఏమాత్రమైనా నీతి నిజాయితీ ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు, ధైర్యం ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు, నికార్సైనడు అయితే నువ్వు రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ జడ్జితో ఈ మొత్తం కొనుగోలు వ్యవహారం పైన నువ్వు విచారణ జరిపించు. చీటికి మాటికి సిట్టులు అంటావు, చీటికి మాటికి సిట్టింగ్ జడ్జిల విచారణ అంటావు, కమిషన్లు అంటావు కదా రేవంత్ రెడ్డి. నీ మీద ఎల్ఎన్టీ కొనుగోళ్ల పైన విచారణ జరపాలా అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా నీకు దమ్ముంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే ఈ మొత్తం కొనుగోళ్లలో మీకు అనిపించట్లే అన్న 30,000 కోట్ల ఆస్తి 15,000 కోట్లకు అమ్మిండు అంటే ఎట్లా? 13,000 కోట్ల రూపాయల అప్పును అప్పనంగా తెలంగాణ ప్రభుత్వం మీద తీసుకుంటే ప్రజల మీద రుద్దుతున్నట్టయితే ఏ కారణం చేత రుద్దుతున్నాడు?